అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు స్పెషల్ డిబేట్ మరొకసారి హైడ్రాపై తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి సీఎం చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మరొకసారి సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఇక మరి హైడ్రాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అందరికీ ఈరోజు మరొకసారి పోలీస్ పాసింగ్ అవుట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న క్రమంలో మరి హైడ్రాపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టారు. ఇక హైడ్రాపై తగ్గేది లేదు, ఎన్ని రకాల అడ్డంకులు ఎదుర్కొనైనా సరే, కోర్టులో కేసులైనా సరే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకొని డ్రైనేజ్ వాటర్ను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తున్న వ్యవస్థపై ఉక్కుపాదం మరొకసారి హైడ్రా మోపుతుందని చెప్పి కూడా మరి ఆయన స్పష్టం చేశారు. కూల్చివేయడంలో తగ్గేదేలే. ఇక మరి ఇది తెలంగాణ సీఎం ఈరోజు తాజాగా చేసిన సంచలన కామెంట్సు. ఇక హైడ్రా పేదల విషయంలో ఒక అడుగు తగ్గిన, పెద్దల విషయంలో ఒక క్షణం కూడా ఆపేది లేదని కూడా, ఎవరిని ఉపేక్షించేది లేదనే సంకేతాలు కూడా మరి ఇస్తున్నారు సీఎం రేవంత్. దీంతో హైడ్రా కార్యక్రమాలు మరొకసారి స్పీడప్ కాబోతుందనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మరి జూమ్లో ఉన్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్టు. ఆయనతో ముందుగా మాట్లాడదాం. మరి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైడ్రాకి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. హైదరాబాదులో వర్షాకాలం మరి చాలా వరద కష్టాలు అయితే ఎదుర్కొంటున్న ప్రజలు, మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ముంపుకు గురవుతూ ఇక వాళ్ళ నివాసాలు ఖాళీ చేస్తూ, అదే క్రమంలో చాలామంది కూడా మృత్యువాత పడుతున్న నేపథ్యంలో హైడ్రాను ఏర్పాటు చేయడము, తర్వాత దానికి రోజు రోజుకు దాన్ని పరిధిని విస్తరించడం కావచ్చు. తాజాగా పోలీస్ బలగాలను కూడా మరి తీసుకుంటున్నారు పోలీస్ శాఖ నుంచి. మరి దీంట్లో కోటేశ్వరరావు గారితో ముందు మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేసినటువంటి ఒక ప్రకటనకి ఒక కారణం ఉందనేది నా అభిప్రాయం. సార్ ఏమిటి అంటే, రంగనాథ్ గారు ఈ మధ్య మాట్లాడుతూ అవకాశాలు లేనటువంటివి లేదా అక్రమ కట్టడాలు అని తేలినటువంటి వాటిని మాత్రమే మేము కూల్చివేస్తున్నాము, నివాసాలు ఉన్నటువంటి వాటి జోలికి వెళ్ళడం లేదు, వాటి మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆయన బహిరంగంగా చెప్పిన అంశం తెలిసిందే. అందువలన దాన్ని ఆ ప్రకటన చూసిన తర్వాత సామాజిక మాధ్యమంలోనూ లేదా ఇతర మీడియాలో కూడా కొంతమందిలో కలిగినటువంటి అనుమానం ఏంటంటే, హైడ్రా వేగం తగ్గిందా, లేకపోతే ఒత్తిళ్లకు లొంగి ఈ విధమైనటువంటి ప్రకటన రంగనాథ్ చేశారా అనే విధంగా చర్చలు జరిగాయి. బహుశా అటువంటిదేమీ లేదు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అవకాశాన్ని వినియోగించుకున్నారేమో అనిపిస్తూ ఉంది. అందువలన రాబోయేటువంటి రోజుల్లో ఇవి అక్రమ కట్టడాలు లేదా ఆక్రమణల కట్టడాలు అని తేలినటువంటి వాటన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగించేట్లయితే ఆ అపప్రద లేకపోతే ఆ అనుమానాలు అనేటువంటివి తొలుగుతాయి. లేనట్లయితే ఆ అపప్రద అనుమానాలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది రాజకీయంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి వ్యక్తిగతంగా కూడా నష్టం అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువలన ఇవాళ సీఎం గారి మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అధికార యంత్రాంగం, ఏ విధంగా చేస్తుంది అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో మనం చూడాలి. సార్, సో మరి ఇక కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, సీఎం రేవంత్కు ఇది ఖచ్చితంగా కొంత మరి కష్టమైన పని, ఇది పూర్తి స్థాయిలో సాధ్యం చేయాలంటే అన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయి, దీంట్లో కోర్టు కేసులు ఉంటాయి. ఈ విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు దూసుకు వెళ్తానని చెప్పడం అయితే కొంత స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి సుదర్శన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. సుదర్శన్ గారు. నమస్కారం. నమస్తే. నమస్తే. చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి పదే ఎందుకని హైడ్రా విషయంలో, మరి ఒకసారి తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో చెరువులు, కుంటలు, మరి ఆ నాలాలు ఆక్రమించిన వారి పట్ల ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు, కానీ ఆ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఎందుకని పదే ఈ విషయం ప్రస్తావిస్తున్నారు? ఆయన కొంత హైడ్రా విషయంలో ఆయన పైన ఏదైనా ఒత్తిళ్లు జరుగుతున్నాయా? మరి
పల్లం రాజుకు సంబంధించిన కట్టడాలు కూల్చివేసిన సందర్భంలో మరి ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు కొంత ఒత్తిళ్ళు వచ్చినట్టు స్పష్టమవుతోంది. అయితే దాంట్లో వెనక్కి తగ్గది లేకుండా మరి ఆయన కూడా ఆ కట్టడాలను కూల్చివేశారు. హైడ్రా దూసుకుపోతుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎందుకని పదే పదే చెప్పాల్సి వస్తుంది? దీంట్లో ఆంతర్యం ఏంటి చెప్పండి. ఒకటే తమ్ముడు, ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది 100% వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఎంత పెద్దోడైనా సరే, ముఖ్యమంత్రి గారిదైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా ఒక డెసిషన్ తీసుకున్నాడు. రాబోయే రోజులలో వాడు కూడా ఇటువంటి పని చేయకుండా వాళ్ళకు పెద్ద పనిష్మెంట్ చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది యావత్ ప్రపంచంలో ఇది చాలా మంచి విలువైనటువంటి తెలంగాణకు మనకెంతో అడ్వాంటేజ్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం లేదు. నీతితో నిజాయితీ పనిచేసినట్టయితే రాబోయే తరంలో మన కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. అయినా కానీ తట్టుకొని చేస్తుంటే మేము అప్రిషియేట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా కానీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కన్స్ట్రక్షన్ లో చాలా తేడాలు ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది మా కళ్ళ ముందర తెలుస్తుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాము. నువ్వు ఏం చేస్తున్నావు? బిల్డింగ్ కట్టినావు, దానికి రూల్ ప్రకారం ఎవరు చూడటం లేదు. ఎంత స్థలం దాన్ని రాబోయేది ప్రజల సొమ్ము డ్యూటీ చేస్తున్నారు వీళ్ళ కాంట్రాక్టర్స్. కాబట్టి ఎక్కడ కావాల్సిన అవసరం లేదు. మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఏ పని కానీ ఎంత పెద్దోడైనా సరే కూల్చాలే. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏదైతే వాటి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను విన్నపిస్తున్నాను. ఓకే సుదర్శన్ గారు, ఇదంతా మీరు చెప్తున్నారు బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న హైడ్రా సంస్థను అందరూ స్వాగతిస్తున్నారు. కానీ మీరు హైదరాబాద్లో ఇవన్నిటిని కూల్చేయాలి, ప్రభుత్వమే ముందుకు రావాలి. మరి ప్రభుత్వం కూల్చివేసే క్రమంలో మరి ఎన్నో వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి. వీటన్నిటిని తొలగించిపోవడానికి కావచ్చు, తర్వాత హైడ్రాకు సంబంధించిన ఇప్పుడున్న ఏదైతే మరి ఆ సంస్థలో ఉన్న మ్యాన్ పవర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మరి ఈ హైడ్రానే కూల్చివేయాలా, లేకుంటే స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చివేసేందుకు ఒత్తిడి చేయాలా? కూల్చివేత అనేది మొదలైంది కరెక్టే, కానీ ఇది ఎప్పటి వరకు సాధ్యం? ఇది పూర్తిగా క్లియర్ అవుతోంది. సో దీంట్లో పేద ప్రజలకు సంబంధించిన నివాస గృహాలు ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మరి హైడ్రా కమిషనర్ చెప్తున్నారు, పేదల నివాస గృహాల విషయంలో మరి కొంత మేము మానవీయ కోణంలో ఆలోచిస్తున్నాము, అక్కడ ఆ గృహాలు కూల్చమని చెప్తున్నారు. దీన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. కాకుంటే ఈ హైడ్రా అక్రమ కట్టడాలపై వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, తర్వాత నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటి కూల్చివేయడానికి ఒక టైం బాండ్ అనేది ఉంటుందా? మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే మరి 10 నెలలు ప్రభుత్వం వచ్చింది. సో ఈ కార్యకలాపాలన్నీ చేసుకుంటూ పోయి అదంతా చేయడం సాధ్యమవుతుందా చెప్పండి. 100% సాధ్యపడుతుందండి. ఈ రోజు ఎంత మందిని ఇటు పోలీసు వాళ్ళను అటు వాళ్ళను ఎంత మందిని ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం సర్వే చేస్తుంది. ప్రతి వార్డు కూడా ఎవరికైనా సరే మేము ముందుకు వస్తున్నాం, ఈ విధంగా ఉంది, మేము రెగ్యులరైజ్ చేయించుకుంటామని విన్నపం చేసి ఉంటే ఓకే. లేదని పరిస్థితిలో మాత్రం మీరు చూస్తాం అనుకొని మేము పెద్ద మునగాళ్ళం, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు ఉన్నది, మేము లీగల్ గా పోతాం, ఇవన్నీ పోతాయంటే పంటలు సాగకుండా జ్యుడిషియల్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళని అన్నారా బీదవాళ్ళది మొదలు పెద్దవాళ్ళకి అయినాక బీదవాళ్ళని ఏ విధంగానైనా మనం చేయొచ్చు. వాళ్ళను ఎగ్జిక్యూటివ్ చేసి, ఎందుకు వాళ్ళకు కొన్ని అవగాహన లేకుండా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను మనం ఎక్కడికైనా తీసుకుపోయి వాళ్ళకి అకామిడేట్ క్లియర్ గా తీసుకోవచ్చు అనేది నా మనవి. ఓకే సుదర్శన్ గారు, ఇంకొక మీకు ప్రశ్న. దీంట్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. సో దానికి ఆదాయం వడ్డీలకే సరిపోతుంది, కిస్తీలు కడుతున్నామని నిన్న డిప్యూటీ సీఎం కావచ్చు, తర్వాత అలాగే సీఎం కూడా మరి 16వ ఆర్థిక సంఘం కమిషన్కు మరి ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇది అదనంగా హైదరాబాద్లో చేపడుతున్న కార్యకలాపాలకు హైడ్రాకున్న నిధులు కావచ్చు, దానికి సంబంధించిన విధులకు సంబంధించిన విషయంలో మరి హైడ్రాకు ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే త్వరితగతిన కూల్చివేతలు చేయాలి, తర్వాత నాలాలు కూడా క్లియర్ చేయాలి, అట్ ద సేమ్ టైం బఫర్ జోన్లు
అలాగే మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని అన్నింటినీ క్లియర్ చేసే క్రమంలో ఇదంతా ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? ప్రజల్లో కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి, కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీటి విషయంలో ఏం చెప్తారు? ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన రీతిలో ఎక్కడ కూడా మార్పు లేకుండా, ఎవరికి కూడా లొంగకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరిది తెలిసి రావాలి. జీవితంలో మేము ఈ తప్పు పనులు చేసినాం, ఇంకా రాబోయే తరాలకు కూడా కనిపించడానికి దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎవరు కూడా దీన్ని ఆపే శక్తి లేదు. వారికి హైదరాబాద్కి మాత్రం కృతజ్ఞత భావంతో మీరు కాంప్రమైజ్ కాకుండా మీరు ముందుకు నడవండి, మీ వెనకాల మేమంతా ఉన్నాం. ఓకే, సినిమా హీరో అక్కినే నాగార్జున సంబంధించిన ఇన్కన్వెన్షన్ మరి క్షణాల్లో కూల్చేసారు. అంటే ఎర్లీ మార్నింగ్ హైడ్రా బుల్డోజర్లు వెళ్ళినాయి. ఇక ప్రపంచంలో మరి అప్పుడప్పుడే తెల్లవారుతుందన్న క్రమంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందింది. ఆ ఇన్కన్వెన్షన్ కూల్చివేశారని చెప్పి కూడా బ్రేకింగ్ వార్తలు వచ్చినాయి. మరి ఎట్ ద సేమ్ టైం మరి ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కు సంబంధించిందని కూడా ప్రచారం జరుగుతున్న ఫామ్ హౌస్ విషయంలో ఎందుకని మరి హైడ్రా వెనక్కు తగ్గిందా, లేకుంటే ప్రభుత్వం దీని విషయంలో ఎందుకు మరి అఫ్కోర్స్ అతను ప్రదీప్ అనే వ్యక్తి ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన ఓనరు కోర్టును ఆశ్రయించారు. సో జన్వాడ దగ్గర హైడ్రా వెళ్ళడంతోనే మరి హైడ్రా ఒకసారి సంచలనం సృష్టించింది. మరి అదే జన్వాడ విషయంలో కావచ్చు, ఇట్లాంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌజులు కూడా ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా ఈ రోజు సుప్రీం కోర్టు. ఓకే సుదర్శన్ గారు, మీ ఫోన్ బ్రేక్ అవుతోంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంకా కాసేపు రాజు నేతతో మాట్లాడదాం, బీజేపీ నాయకులు. రాజు నేత గారు చెప్పండి. మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో తగ్గేది లేదని చెప్తున్నారు. సో పదే పదే ఆయన ప్రతి మీటింగ్లోనూ కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నారు. ఎందుకని మరి ఇందులో చేయాల్సి వస్తుంది, దీని పట్ల మీరేం చెప్తారు? నమస్తే అండి. ముందుగా అందరికీ కూడా, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకంత పెద్దలను కొడుతూ పేదలకు పెడతారా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే పేదలను కూడా గరీబోళ్ళ ఇళ్లను చాలా చోట్ల కూల్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రతిరోజు దీని మీద స్పందిస్తా ఉన్నాము. హైడ్రా చేస్తున్నటువంటి పనిని మేము మెచ్చుకుంటూనే పేదల కడుపు కొడుతున్నారు, పేదల యొక్క ఇళ్లను కూల్చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి అంతో ఇంతో సొమ్ముతోని వాళ్ళు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వాళ్ళు కొనుగోలు చేసి ఒక 40 గజాలు 50 గజాలల్లా ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ యొక్క జీవనాధారమైనటువంటి ఇండ్లను రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతున్నటువంటి సందర్భం కాబట్టి దీని మీద హైడ్రా తర్వాత అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నిన్న చూసిరు, నిన్న ఉదయం బ్రేకింగ్ న్యూస్ లో అంతా కూడా ఈ కూకట్పల్లి మేడ్చల్ పరిధిలో ఎక్కడైతే ఈ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నాయని చెప్పేసి పేదల ఇండ్లను కూల్చుతున్న క్రమంలో వాళ్ళు ఒంటి పైన పెట్రోల్ పోసుకొని మేము ఆత్మాహుతి చేసుకుంటాము, మాకు జీవనాధారం లేదు, మేము ప్రతిరోజు కూలీ పని చేసుకొని బతికేటువంటి వాళ్ళము, ఈ 40 గజాలు 50 గజాలు మా 40 సంవత్సరాల క్రితము మా అత్తగారు మామగారు కొనుక్కున్నారు, మమ్మల్ని దీంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే మేము ఎక్కడ తల దాచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. మీడియా ముందర కూడా వాళ్ళు బాధపడ్డారు, ఏడుస్తా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని బయటికి వస్తే కనీసము ఈ ప్రభుత్వానికి ఎంత ఘోరం అంటే ఒక విషయం ఆలోచన చేయాలి అధికారులు గాని ప్రభుత్వం గాని. ఒక చిన్న బాబు 5-6 సంవత్సరాల బాబు మీడియాతో మాట్లాడుతూ కనీసము నా లోపల నా స్కూల్ బ్యాగ్ ఉంది, ఆ తర్వాత నా స్కూల్ బ్యాగ్ ఉంది, పెన్నులు ఉన్నాయి, తినడానికి మా లోపల బియ్యం ఉన్నాయి, అవి తీసుకొచ్చుకుంటాం అంటే కూడా ఒక 10 నిమిషాలు కూడా టైం ఇయ్యలేదు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని ఆ బాలుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరు చెప్పాలంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి చెప్పండి? ఇప్పుడు పేద ప్రజలు కనీసం తినేటువంటి వస్తువులు లోపలుంటే ఆ వస్తువులు తినడానికి కావాల్సిన వస్తువులు తెచ్చుకునే టైం కూడా ఇవ్వకపోతే, చదువుకునే పిల్లల యొక్క పుస్తకాలు పెన్నులు బ్యాగులు లోపల ఉంటే అవి కూడా తెచ్చుకోవడానికి టైం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే ఒకసారి ఆలోచన చేయండి. విమర్శ కాదు ఇది, విమర్శ కాదు. పేద ప్రజలకు ఇబ్బంది అయితా ఉంది. పేద ప్రజల యొక్క ఇళ్లను కూల్చేటువంటి క్రమంలో ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పేసి పెద్దలు ఎవరైతే అక్రమంగా
ఆ, వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించి అక్రమంగా ఈ బఫర్ జోన్లలో కట్టిరో వాళ్ళవి మీరు నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూల్చేస్తున్నారు. అది ఓకే, ఆ విషయంలో శబాష్, మేమే మెచ్చుకుంటున్నాము. ఉమ్. అదే రకంగా పేదలకు సంబంధించినటువంటి ఇండ్లను కూల్చేటప్పుడు వాళ్ళకు ఏ ఆధారం లేకుండా కష్టపడి సంపాదించుకున్న దాంట్లో వాళ్ళని ఇంట్ల నుంచి అర్ధాంతరంగా వెళ్ళగొట్టేసి ఆ ఇండ్లను కూలగొడుతుంటే ఓకే ఓకే రాజునేత గారు వాళ్ళ యొక్క అర్థమైంది బాధ మీరు మాత్రం చెప్పింది. వర్ణనాతీతంగా మీరు ఉంది. మీరు చెప్పిన విషయం అర్థమైంది. ఇక కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ గారితో మాట్లాడదాం. సుదర్శన్ గారు వినిపిస్తుందా? సుదర్శన్ గారు ఇప్పుడు ఇంకొకటి హైడ్రా చేస్తున్న పనిలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి. చెప్పండి. ఈ రోజు ఒక 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 పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క అక్రమ కట్టడాల మీద ఒక రకంగా, తర్వాత ఇంకొక పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద ఒక రకంగా, ఇట్లా డిఫరెన్సెస్ ఎందుకు హైడ్రాకు ఉంటున్నవి? మీరు నిజంగా మీరు అక్రమాలను మొత్తం కూల్చాలి, అక్రమ కట్టడాలను మొత్తం కూల్చాలనుకున్నప్పుడు చెరువులను, కుంటలను, నాలాలను పరిరక్షించాలనే సంకల్పం తీసుకున్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలైనా మీరు వెంటనే కూల్చేయాలి కదా. కానీ కొంతమంది యొక్క విల్లాలను కూల్చే క్రమంలో, కొంతమంది యొక్క ఫామ్ హౌస్ లను కూల్చే క్రమంలో మీరు ఎందుకు వెనక్కి తగ్గుతా ఉన్నారు? ఎందుకు మీనమేషాలను ఎక్కిస్తా ఉన్నారు? ఏమవసరం ఉంది? మీరు అంటే మీరు హైడ్రా అంటే మరి వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయితా ఉందా? ఇదొకటి. ఈ రెండు విషయాల మీద ఇప్పుడు హైడ్రా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తా ఉంది. కూల్చండి, మేము వద్దంటలేము, అక్రమ కట్టడాలను కూల్చాలి, భాగ్యనగరాన్ని కాపాడాలి. భాగ్యనగరం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఇట్లాంటి వినతులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మంలో కానీ వరదలు రావడానికి, వరంగల్, నల్గొండ జిల్లాలలో వరదలు వచ్చి వరద బాధితులు ఎవరైతే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయో వాళ్ళ ఇందాక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్నారు కదా, ప్రతి ఇంట్లో ఎక్కడైతే వరదలు వచ్చినాయో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి, వాళ్ళ చదువుకునే పిల్లలుంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఖరాబ్ అయినాయి, బియ్యం తడిచిపోయినాయి, వంట పాత్రలు తడిచిపోయినాయి, సిలిండర్లు మునిగిపోయినాయి, మనుషులు మునిగిపోయారు అని ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. వాస్తవమే, అన్ని జిల్లాలలో ముంపునకు గురైనటువంటి పేద ప్రజల యొక్క బాధన వర్ణనాతీతము. దానికి కారణము అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రేపటి వర్షాలు ఎక్కువ వస్తే, గతంలో కూడా జరిగినాయి. 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వస్తే ఇండ్లకు నీళ్లు వచ్చి అన్ని రాజునేత గారు మీరేమో మీ హైడ్రాను స్వాగతిస్తామని చెప్తున్నారు, కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్లు హైడ్రాతో హైడ్రామాలు క్రియేట్ చేస్తున్నారు తప్ప దీన్ని డైవర్ట్ చేస్తున్నారు తప్ప. సార్ నేను క్లారిటీగా చెప్పినా కదండి, అక్రమ కట్టడాల పట్ల హైడ్రా వ్యవహరిస్తున్న తీరును మేము స్వాగతిస్తున్నాము. అదే రకంగా పేద ప్రజలకు ఎందుకు మీరు హైడ్రా పేరుతో భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు? హైడ్రా పేరుతో పేద ప్రజల యొక్క పొట్టను ఎందుకు కొడతా ఉన్నారు? రాజనేత గారు 1 మినిట్ నివాస గృహాలను ఎందుకు కూల్చేస్తున్నారో సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఓకే 1 మినిట్ మీరు ఆగండి రాజనేత గారు, మనం అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మరి బీజేపీ నాయకులు అయితే ఒక రకంగా ఆరోపిస్తున్నారు, ఆ ఆరోపణల వెనుక మాత్రం ఖచ్చితంగా పేద ప్రజల నివాస గృహాలు రాత్రే మరి ఖాళీ, అంటే సామాన్లు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా మరి ఇక కూకట్పల్లిలో కావచ్చు, మేడ్చల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి 4 రోజుల క్రితమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేద ప్రజలకు సంబంధించిన నివాస గృహాలు కూల్చబోమని చెప్పారు. మరి హైడ్రా అక్రమమని తేలితే ఖచ్చితంగా కూల్చివేస్తామని ప్రభుత్వం చెప్తోంది. దాంట్లో చైర్మన్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, అలాగే కమిషనర్గా ఉన్న ఏవి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వానికి మరి 2 రకాల సమస్యలు అయితే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఎక్కడైతే మాస్ ఉంటుందో, ఎక్కడైతే క్లాస్ ఉంటుందో, అంటే ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. బఫర్ జోన్లో కేవలం ఆక్రమణలు చేసి మరి అపార్ట్మెంట్లు నిర్మించిన క్రమంలో మధ్యతరగతి ప్రజలు కూడా అందులో మరి అపార్ట్మెంట్లు కొనుక్కొని ఉండడం కావచ్చు, ఆ పక్కనే మరి పేద ప్రజలు కూడా నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని ఉండడం, మరి ఇదంతా మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించామని చెప్తున్నారు, తగ్గేదేలే అంటున్నారు. దీంట్లో ప్రభుత్వం ముందు మరి ఇప్పుడు పేద ప్రజల మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన విషయంలో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? సో అధికారులపై చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతారు, కానీ వీళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి ఎట్లుంటుంది అంటారు సార్? ఇంకొక విషయం ఉంది. మీరు ఆగండి రాజనేత గారు, మీరు ఆగండి. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి సార్. ఇప్పుడు గృహాలు వినియోగదారులను మోసం చేసి లేదా మభ్యపెట్టి అమ్మినటువంటి
కాంట్రాక్టర్లు కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసి ఎవరైతే కొనుగోలు చేసి ఇప్పుడు కూల్చివేతలో నష్టపోయారో వాళ్ళకి పరిహారం ఇప్పించాలి అనేటువంటిది ఒక అభిప్రాయం. అట్ ది సేమ్ టైం కొంతమంది బిల్డర్లు కట్టేసి ఇప్పుడు ఉనికిలోకి లేకుండా పోయారు. ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్ళు నాడు కట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు కొంతమంది దొరకరు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భాలలో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వమే ఉచితంగా స్థలాలు ఇచ్చి వాళ్ళ గృహాలు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని కూడా ఆ స్థలాలను తాకట్టు పెట్టి కానీ మరో రూపంలో కానీ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు కూడా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తున్నారు. వీళ్ళకి ప్రభుత్వమే స్థలాలు సేకరించి ప్రభుత్వ ధరలకి వాళ్ళు, ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్ లో ఉన్నటువంటి ధరలకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకి చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల ప్రభుత్వమే స్థలాలను సేకరించి ఆ ప్రభుత్వ స్థలాలని ఇటువంటి మధ్యతరగతి వాళ్ళకి ప్రభుత్వ ధరకి ఇస్తే అది వాళ్ళకి ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి తిరిగి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికైనా లేదా సొంతంగా ఇల్లు కట్టుకోవడానికైనా గానీ వాటి ప్రాతిపదిక రుణాలు ఇప్పించేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి. ఇక 3వ తరగతి బడాబాబులు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా అంటే కమర్షియల్ గా ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు లేదా ఇతరత్ర బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే నిర్దాక్షిణ్యంగా నిబంధనలను ఉల్లంఘించినటువంటి వాళ్ళని కూల్చివేయాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఓకే సార్, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరి పదే పదే చెప్తుంది రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడ అప్పులకే ఆదాయం సరిపోతుంది. మరి ఈ సమయంలో హైడ్రాని తీసుకొచ్చి ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు కూల్చివేతల విషయంలో పేదలకు మధ్యతరగతి ప్రజలకు మరి ఆ ప్రభుత్వం ఆ దిశగా చేసేంత ఆర్థిక స్తోమత ఉందంటున్నా. మరి నిన్న 16వ ఆర్థిక సంఘం కమిషన్ ముందైతే ఎక్కడొక్కడ ఈ ప్రారంభించాలి. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్తోమత లేకపోతే నేను చెప్పినట్టుగా ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ దగ్గర అవసరమైన వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం రూపంలో బిల్డర్లు అక్రమ కట్టడాలు నిర్మించిన క్రమంలో సార్ ఒక్క నిమిషం, బిల్డర్లు అక్రమ కట్టడాలు నిర్మించారు, వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకున్నారు, ఇళ్ల స్థలాలు అమ్ముకున్నారు. ఇప్పుడు అది చాలా రోజుల క్రితం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరా అనేదానికి కూడా సమాధానం. సో మా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే వాళ్ళు జైలుకి వెళ్తారు. కానీ పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేస్తున్న దానికి పరిష్కారం ఎట్లా ఉంటుంది? 1 సెకండ్ సార్, సుదర్శన్ గారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిష్కారం ఉంది. ప్రభుత్వానికి పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉన్నది. మీరు ఒకసారి ఆగండి, కోటేశ్వరరావు గారు మీరు ఆగండి. సుదర్శన్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి మరి వారంతా కూడా బిల్డర్ల దగ్గర కొనుక్కొని చాలా ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటన్నిటిని కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల పేదలు మధ్యతరగతి ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ నష్టం పూడ్చాలి, ప్రభుత్వమే పూడ్చాలి. ఆ పరిస్థితి ప్రభుత్వానికి ఉందా చెప్పండి. ఒకటి సోదరా, ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలకు కూడా వాళ్ళు మధ్యతరగతి కానీ ఏ తరగతి అయినా సరే తప్పు పని చేసినప్పుడు పనిష్మెంట్ కంపల్సరీగా ఉండాలి. ఇది ప్రజలు చేసిన తప్పు కాదండి సుదర్శన్ గారు, ప్రజలు చేసిన తప్పు కాదు. ఇది ప్రజలు చేసిన తప్పులు కాదు. వాళ్ళు తెలుసో తెలియక అమాయకమైన ప్రజలు బిల్డర్ల మాయమాటలను నమ్మి తర్వాత వాళ్ళ జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా కూడా ఆ మోసం చేసిన ఆ బిల్డర్ల చేతిలో పెట్టారు. చాలా ఏళ్ల క్రితమే జరిగింది. ఇప్పుడు హైడ్రా వచ్చి అట్లాంటి కట్టడాలు కూల్చేస్తోంది. ఈ కూల్చివేసే క్రమంలో వాళ్ళు మరొకసారి రోడ్డు మీద పడుతున్నారు. సో పేద మధ్యతరగతి ప్రజల విషయంలో మానవీయ కోణంలో పోదామనుకుంటున్నారు. మరి ఇది హైడ్రాకు అడ్డంకిగా మారబోదా? దీన్ని ప్రభుత్వం ఎట్లా సమర్థించుకుంటుంది చెప్పండి. హలో కోటేశ్వరరావు గారు, ఫైనల్గా దీనికి ఒక పరిష్కారం చూపండి. ఫైనల్ గా మేము అమాయకంగా కొనుక్కున్నాము లే అని చెప్పినా గానీ మీరు మాట్లాడేది కూడా నాకు సరిగ్గా వినబడాలి. మీరు ఆగండి సుదర్శన్ గారు, మీరు ఆగండి, చెప్పండి సార్ కోటేశ్వర్ గారు. అది అన్ని సందర్భాల్లో కూడా
దాన్ని మనం రుజువు చేయలేము. అమాయకంగా కొనుక్కున్నారా లేకపోతే అన్ని తెలిసే కొనుక్కున్నారా అనేటువంటిది. ఉమ్, అందువల్ల ఒక ప్రభుత్వం ఒక నిబంధన పెట్టినప్పుడు ఆ నిబంధన అనేటువంటి దానికి వచ్చేసరికి ఉమ్, పేదవాళ్ళ ఇళ్ళు కూల్చివేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు కూల్చివేస్తున్నారు, అక్రమాల ఇళ్ళు కూడా కూల్చేస్తున్నారు. అందుకనే ఉమ్, ఇక్కడ సామాజిక న్యాయ సమస్య వస్తుంది కనుక ఉమ్, పేదవాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి స్థలాలు చూపించాలి. అది ఒక సామాజిక న్యాయంలో భాగంగా. అదేవిధంగా మధ్యతరగతిలో నష్టపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వము తన యొక్క తన దగ్గర ఉన్నటువంటి స్థలాలను కానీ లేదా సేకరించి కానీ ప్రభుత్వ రేట్లకి మధ్యతరగతి వాళ్ళకి కూడా స్థలాలు ఇవ్వాలి. వాళ్ళ ఓకే దగ్గర సార్, డబ్బు థ్యాంక్ యూ. వసూలు చేయొచ్చు ఆ రేటుకి. ఓకే థ్యాంక్ యూ సార్. మరి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. హైడ్రా తగ్గేదే లేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరి హైడ్రా కమిషనర్ కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ ముందుకు కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మరి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు నిర్మించుకొని అక్కడే జీవిస్తున్న క్రమంలో మరి వాటికి ఎలా పరిష్కారం చూపెడతారు? ఒకవైపు సంపన్నులంతా కోర్టును ఆశ్రయిస్తున్నారు, కానీ పేద ప్రజల విషయానికి వచ్చేసరికి మరి ఆ నివాస గృహాలను కూల్చబోమని చెప్తున్నారు. కానీ ఒకవైపు మరి మధ్యతరగతి ప్రజలు కూడా అపార్ట్మెంట్లు కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్న క్రమంలో ఇప్పుడు ఆ కట్టడాలు కూల్చివేయడంతో వాళ్ళంతా రోడ్డు పాలవుతున్నారు. సో ఇలాంటి సమస్యలు కూడా హైడ్రా పరిష్కారం చూపాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ప్రకటన చేయాలని కూడా మరి స్పష్టమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.